మెగా కపుల్గా పిలుచుకునే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలిపారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లైన 2 సంవత్సరాలకే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఇటీవలే దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబు పేరు వాయు తేజ్ అని పెట్టారు. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయ్యారు. నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీ లీలావతి చిత్రం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి తన మూవీ టీంతో కలిసి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. ఇంట్లో వాయుతేజ్ మొదటి వారసుడు కావడంతో వాడిని ఆడించడం కోసం ఇంట్లో అత్తయ్య, మామయ్యతో పాటు నిహారిక కూడా బాగా పోటీ పడతారని తెలిపారు. అప్పుడు సుమ ఇప్పుడు ఇలాగే ఉంటే మున్ముందు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుందని అనడంతో అప్పుడు లావణ్య త్రిపాఠి అప్పటికి సెకండ్ బేబీ కూడా వస్తారు కదా, అప్పుడు కాంపిటీషన్ తగ్గుతుందని తెలిపింది. దాంతో ఆమె వ్యాఖ్యలకు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన కపుల్స్కు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు జన్మించారు. ఇక 2023లో వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత టన్నెల్ అనే తమిళ్ సినిమాలో నటించారు. 2024లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేసిన లావణ్య త్రిపాఠి సతీ లీలావతి మూవీతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.